ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకు లాస్ట్ క్లాస్లో ఘర్షణ బలం గురించి, ఘర్షణ ఉన్నటువంటి రకాల గురించి, అసలు ఘర్షణ బలం అంటే ఏంటిది, అలాగే సో ఘర్షణ ఉన్నటువంటి రకాల గురించి, ఓకేనా. సో ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించేటువంటి 4 పద్ధతుల గురించి, ఓకే, అలాగే మనము నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు మనకి ఇంకొక చిన్న టాపిక్ నేర్చుకుందాం, ఓకేనా. అంటే సో మనకు త్వరణానికి సమీకరణం రాబట్టండి. ఎక్కడంటే సార్ గరుకు వాలంతాలంపై జారుతున్నటువంటి వస్తు విషయంలో, ఓకేనా. సో గరుకు వాల్తలం, సో ఇది ఒక గరుకు వాల్తలం. గరుకు వాల్తలంపై జారుతున్నటువంటి ఒక వస్తువు విషయంలో దాని యొక్క త్వరణానికి సమీకరణం రాబట్టండి. దేనికి రాబట్టాలి సమీకరణాన్ని? త్వరణానికి రాబట్టాలి. సో ఇక్కడ మనకు గరుకు వాలుతలంపై m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువు తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఈ వస్తువు పైన మనకు అభిలంబ ప్రతిచర్య పనిచేస్తుంది m అనేది. అలాగే దాని యొక్క mg అనేది వస్తువు యొక్క వెయిట్, భారం. ఆ భారం అనేది నిట్టనిలువుగా క్రిందికి పనిచేస్తుంది. ఇక్కడ ఈ భారం అనేది 2 అంశాలుగా విడిపోతుంది. ఒకటేమో mg cos θ అండ్ ఇక్కడేమో mg sin θ గా తీసుకుంటాం, ఓకేనా. సో దీనిపైన మనం ఇక్కడ ఏం తీసుకుంటాం సార్ అంటే Fk తీసుకుంటున్నాం. k అంటే ఏంటి సార్ అంటే సో ఘర్షణ, గతిక ఘర్షణ బలంగా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి సో దీనిలో మనం ఏం రాబడుతున్నాం? త్వరణానికి సమీకరణం రాబడుతున్నాం, ఓకేనా. సో త్వరణానికి సమీకరణం రాబడుతున్నాం అంటే సో త్వరణానికి సమీకరణం రాబడుతున్నాం దేనివల్ల? గరుకు వాలుతలంపై జారుతున్నటువంటి వస్తువు విషయంలో, ఓకే. సో గరుకు వాలుతలంపై తీసుకున్నటువంటి వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత సార్ అంటే m, ఓకేనా. అది కిందికి జారుతుంది అంటే అప్పుడు దాని యొక్క త్వరణానికి సమీకరణాన్ని రాబట్టండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి సో దానిపైన పనిచేసేటువంటి ఆ వస్తువు పైన, మనం తీసుకున్నటువంటి వస్తువు పైన పనిచేసేటువంటి ఫలిత బలం Fk, దట్ ఈస్ mg sin θ మైనస్ Fk, ఓకేనా. సో F ఆర్ ఫలిత బలం F is equal to mg sin θ మైనస్ Fk. సో μk is equal to, అలాగే మనం ఇంకొక సమీకరణం రాసుకోవచ్చు. n is equal అంటే అభిలంబ ప్రతిచర్య. అభిలంబ ప్రతిచర్య అంటే ఇది, ఈ అభిలంబ ప్రతిచర్య అనేది నిట్టనిలువుగా పైకి పనిచేస్తుంది. సో mg cos θ దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి n is equal మనం ఏం రాసుకోవచ్చు? mg cos θ రాసుకుంటున్నాం, ఓకేనా. సో Fk అంటే ఏంటి సార్ అంటే Fk is equal μk by n. సో μk is equal n into Fk, ఓకేనా. అంటే Fk is equal ఏం రాసుకోవచ్చు నేను? Fk is equal μk by n, ఓకేనా. Fk, సో μk is equal Fk and so mg sin θ, mg cos θ, right. So F is equal, now resultant force F is equal Fk. K is nothing but గతిక ఘర్షణ బలం, ఓకే, గతిక ఘర్షణ బలం. సో మనకు Fk is equal అని రాసుకుంటున్నాం మనం μk by n రాసుకుంటున్నాం కదా అక్కడ. సో mg sin θ Fk. So Fk is equal to actual equation, so we can write μk is equal Fk by n, okay. So Fk is equal, we can write μk into n. So μk into n. So mg sin θ minus μk into n. N is equal normal reaction. So now that is అభిలంబ ప్రతిచర్య. అభిలంబ ప్రతిచర్య is equal mg cos θ. So mg cos θ ఇక్కడ రాసుకుంటున్నాం, mg cos θ, ఓకే. సో mg sin θ minus mg cos θ into μk, then is equal F is equal, ఓకేనా. ఇలాగే mg కాంబినేషన్ అనుకుందాం. సో రిమైనింగ్ వస్తుంది sin θ మైనస్ μk cos θ వస్తుంది, ఓకేనా. అలాగే ఇక్కడ మనకు దీన్ని మనకి ఏం రాబట్టాలి? త్వరణం రాబట్టాలి. త్వరణం అంటే న్యూటన్ యొక్క రెండవ నియమం ప్రకారం, న్యూటన్ రెండవ నియమం ప్రకారం F is equal రాసుకోవచ్చు, MA రాసుకోవచ్చు కదా, MA,
ఓకేనా. సో ఈ రెండు సమీకరణాలని పోల్చుతున్నాను. సో పోల్చినట్లయితే MA is equal to mg sin theta minus mu k cos theta గా రాసుకోవచ్చు. సో క్యాన్సిల్ అయినట్లయితే దాని యొక్క త్వరణానికి సమీకరణం A is equal g sin theta minus mu k cos theta గా రాసుకోవచ్చు. ఓకేనా. A is equal అంటే వస్తువు యొక్క అంటే గరుకు వాలుతలంపై జారుతున్నటువంటి వస్తువు విషయంలో దాని యొక్క త్వరణానికి సమీకరణాన్ని రాబట్టినప్పుడు సో సమీకరణం ఎంత చూస్తారంటే త్వరణానికి A is equal g sin theta minus mu k cos theta వస్తుంది. mu k అంటే ఏంటి సార్? mu k అంటే ఏం లేదు, అది ఒక గుణకం అంటే గతిక గరిష్ట గుణకం. సో గతిక గరిష్ట గుణకం mu k is equal fk by n అనేది ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ గరుకు వాలుతలంపై జారుతున్నటువంటి వస్తువు విషయంలో దాని యొక్క త్వరణానికి సమీకరణం ఏంటంటే A is equal g sin theta minus mu k cos theta గా రాబట్టడం జరిగింది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ న్యూటన్ యొక్క రెండో నియమం అంటే ఏంటి? న్యూటన్ రెండో నియమం ఏంటి సార్ అంటే ఒక వస్తువుపై ప్రయోగించినటువంటి ఓకే సో బాహ్య బలం ఆర్ ఫలిత బలం ఓకే ఫలిత బాహ్య బలం ద్రవ్య వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద్రవ్య వేగంలోని మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా. అంటే F is directly proportional dP by dt గా మనం రాసుకోవచ్చు. దీన్ని న్యూటన్ యొక్క రెండవ నియమాన్ని. అంటే ఇక్కడ వస్తువుపై ప్రయోగించినటువంటి ఫలిత బాహ్య బలం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది ద్రవ్య వేగంలోని మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని మనం న్యూటన్ యొక్క రెండో నియమంగా పిలవడం జరుగుతుంది. న్యూటన్ యొక్క రెండో నియమం ఏంటిది? ఒక వస్తువుపై ప్రయోగించినటువంటి ఫలిత బాహ్య బలం అనేది ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశిలోని మార్పు రేట్ అంటే దేంతో కొలుస్తాం? కాలంతో కొలుస్తాం. ఓకేనా. సో మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే న్యూటన్ యొక్క రెండో నియమంగా పిలవడం జరుగుతుంది. అలాగే సో న్యూటన్ యొక్క రెండో నియమం F is equal to ma ను రాబట్టుట. F is equal ma ను రాబట్టుట. దాని కొరకు ఏం చేస్తారంటే m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువు v వేగంతో a త్వరణంతో చలిస్తుందని అనుకుందాం. ఓకేనా. చలనంలో ఉంది అనుకుందాం. ఓకే. సో అప్పుడు దానిపై ప్రయోగించినటువంటి బాహ్య బలం అనేది దానిలో ఉన్నటువంటి ద్రవ్య వేగం యొక్క రేటుకు అనులోమానుపాతంలో ఉంటుందని మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. F is directly proportional dP by dt. P అంటే ఏంటి సార్ అంటే ద్రవ్య వేగం. P అంటే ఏంటి? ద్రవ్య వేగం అంటే ఏంటి? ద్రవ్యము ఇంటూ వేగం అంటే సో మాస్ ఇంటూ వెలాసిటీ, ద్రవ్యరాశి ఇంటూ వేగంగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ P ప్లస్ లో మనం రాసుకోవచ్చు F is directly proportional d by dm v by dt గా మనం రాసుకోవచ్చు కదా. m అంటే ఏంటిది? వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది స్థిరంగా ఉంటుంది. సో స్థిరంగా ఉంటుంది కాబట్టి F is directly proportional m dv by dt గా రాస్తున్నాను. dv by dt అంటే ఏంటి సార్?
సో వేగంలో కలిగేటువంటి మార్పు రేటు, సో వేగంలో కలిగేటువంటి మార్పు రేటుని మనం త్వరణంగా పిలుస్తాం, త్వరణం అని పిలుస్తాం. సో త్వరణం అని పిలుస్తాం కాబట్టి F ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో M ఇంటూ ఏగా రాసుకోవచ్చు, M ఇంటూ ఏ. ఎందుకు సార్ అంటే A ఇజ్ ఈక్వల్ టు dV బై dt కాబట్టి. ఓకేనా. సో F ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ MA అంటే ఒకవేళ ప్రపోర్షనల్ విత్ తీసేసినట్టయితే కాన్స్టెంట్ వస్తుంది KMA. సో K ఇజ్ ఈక్వల్ 1 అయినట్లయితే ఒకవేళ F ఇజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, MA రాసుకోవచ్చు. ఓకేనా. అంటే మనం F ఇజ్ ఈక్వల్ MA ను రాబట్టాం. ఓకేనా. F ఇజ్ ఈక్వల్ MA. M అంటే ఏంటి, వస్తువు యొక్క ద్రవ్యరాశి. A అంటే ఏంటి సార్ అంటే త్వరణం. అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి అండ్ త్వరణం యొక్క లబ్ధాన్ని దానిపై ప్రయోగించినటువంటి బలానికి సమానంగా ఉంటుందని ఈ సమీకరణం తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ బలానికి ప్రమాణాలు ఏంటి ఇస్తారంటే న్యూటన్స్లలో పోలుస్తాం. ఓకేనా. SI యూనిట్స్ ఏంటి, న్యూటన్. SI ప్రమాణాలు. సిజిఎస్ ప్రమాణాలు ఏంటి సార్ అంటే డైన్లో పోలుస్తాం, డైన్ వస్తాం. న్యూటన్స్ SI యూనిట్స్. సో సిజిఎస్ యూనిట్స్ ఏంటి సార్ అంటే డైన్. సో న్యూటన్స్ అంటే సార్ ఒక న్యూటన్ అంటే ఏంటి అంటే ఒక న్యూటన్ బలాన్ని ప్రయోగించడం అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే దాని యొక్క త్వరణం మీటర్ ఫర్ సెకండ్ అయింది, 1 మీటర్ ఫర్ సెకండ్ అయింది. వస్తువు యొక్క ద్రవ్యరాశి 1 kg అయినట్లయితే దానిపైన ప్రయోగించినటువంటి బలాన్ని 1 న్యూటన్గా మనం నిర్వచిస్తాము. ఓకేనా. ఏ అంటే 1 మీటర్ ఫర్ సెకండ్, 1 మీటర్ ఫర్ సెకండ్ ఇంటూ 1 kg ద్రవ్యరాశి ఇజ్ ఈక్వల్ 1 న్యూటన్గా మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టాపిక్ తెలుగు మీడియంలో చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ ఏమి సార్ అంటే సో ఘర్షణ కోణం అంటే ఏంటి, మిశ్రమ కోణం అంటే మిశ్రమ కోణాలను నిర్వచించాలి. ఓకేనా. సో ఘర్షణ కోణం అంటే ఏంటి అండ్ అలాగే మిశ్రమ కోణం అంటే ఏంటో నిర్వచించాలి. ఓకేనా. సో దాని కొరకు ఒక వస్తువుని తీసుకుంటున్నాను నేల పైన. ఓకేనా. సిద్ధ సముద్ర తలం పైన ఒక వస్తువు తీసుకున్నాను. ఆ వస్తువు యొక్క ఎన్ అనేది పైకి పనిచేస్తుంది. ఎన్ అంటే ఇది అభిలంబ ప్రతిచర్య. అలాగే దీనిపైన ఎఫ్ ఎల్ తీసుకుందాం అండ్ తీసుకోవాల్సే సీమాంతర ఘర్షణ. ఓకేనా. అండ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో దీని యొక్క ఫలితమైనటువంటిది ఈ విధంగా పనిచేస్తుంది. ఓకే. సో మనకి ఇక్కడ దీన్ని ఓ అని తీసుకుందాం. సో ఓ బిందు తీసుకుందాం. ఓఏ, ఓబి, ఓసి ఇదేంటి సార్ అంటే ఫలితం కాబట్టి ఆర్థం చూపిస్తున్నాం. సో ఎమ్ము ద్రవ్యరాశికి వెళ్ళినటువంటి ఒక వస్తువు తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఎమ్ము ద్రవ్యరాశికి వెళ్ళినటువంటి ఒక వస్తువు తీసుకుంటున్నాను. ఆ వస్తువుని మన ఎక్కడ ఉంచాం, క్షితిజ సముద్ర తలం పైన ఉంచాను. ఏంటంటే ఏంటి సార్ అభిలంబ ప్రతిచర్య. అండ్ ఆర్ అంటే ఏంటి సార్ అంటే వీటి యొక్క ఫలిత బలం. ఆల్ఫా అంటే ఘర్షణ కోణ దేన్ని చూపిస్తాం, పైతో చూపిస్తాం. ఘర్షణ కోణ దేంతో చూపిస్తాం, పైతో చూపిస్తాం. ఎఫ్ఎల్ అంటే ఏంటి సార్ అంటే సో సీమాంతర ఘర్షణ బలం. ఓకేనా. సీమాంతర ఘర్షణ బలం ఎఫ్ఎల్. సో ఇక్కడ మనకి మిశ్రమ ఘర్షణ కోణాన్ని ఏ విధంగా నిర్వచించాలి సార్ అంటే సో ఇక్కడ మనకు ఘర్షణ కోణం అంటే ఏంటి, సో ఇక్కడ మనకు ఫలిత బలాన్ని సూచిస్తుంది. ఓకేనా. సో ఈ ఫలిత బలాన్ని కొన్ను అభిలంబ ప్రతిచర్య సీమాంతర ఘర్షణతో చేసేటువంటి కోణాన్ని ఘర్షణ కోణం అని పిలుస్తాం. ఘర్షణ కోణం అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫలితానికి ఇక్కడ అభిలంబ ప్రతిచర్య ఘర్షణ కోణం సీమాంతర ఘర్షణతోటి చేసేటువంటి కోణాన్ని మనం ఘర్షణ కోణంగా నిర్వచిస్తాం. ఓకేనా. సో ఘర్షణ కోణంకి మనం tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ tan పై ఇజ్ ఈక్వల్
ఓకేనా. కోణానికి ఎదురు ఉన్నది ఎదుటి భుజం కాబట్టి బీసీ ఆర్ సిబి బై బీసీ బై. ఓకేనా. సో బీసీ బై మనకు ఆసన భుజం తీసుకున్నట్లయితే ఎన్ ఇంటూ సి ఆర్ బిసి బీసీ రాసుకున్నాం కదా ఆల్రెడీ. సో ఓ ఇంటూ ఎన్ ఓఎన్ రాసుకుంటున్నాను. సో బీసీ ఎంత ఉంటుందో ఇక్కడ ఓఏ కూడా అంతే ఉంటుంది. సో ఓఏ రాసుకుంటున్నాను, ఓఎన్ అంటే రాసుకుంటున్నాను. ఓకేనా. సో ఓఏ అనేది ఓఏ మీన్స్ ఎఫ్ ఇంటూ ఎల్ ఎఫ్ఎల్ సీమాంతర ఘర్షణ బై ఓబి అంటే ఏంటి సార్ అంటే నార్మల్ రియాక్షన్ అభిలంబ ప్రతిచర్య. ఓకేనా. సో ఎఫ్ tan phi is equal to FL by N. FL by N ఏం రాసుకోవచ్చు సార్ అంటే మ్యూ ఎల్ రాసుకోవచ్చు, మ్యూ ఎల్. ఏంటి సార్ అంటే అది గుణకం దేనికి ఈ బలానికును అభిలంబ ప్రతిచర్యకు గల నిష్పత్తిని ఏమని చెప్తారు సార్ అంటే సో సీమాంతర ఘర్షణ గుణకం అని పిలుస్తాం. ఓకేనా. సో మ్యూ ఎల్ అని పిలుస్తాం. దీని ప్లస్ రాసుకోవచ్చు మనం మ్యూ ఎల్ రాసుకోవచ్చు కదా. tan phi is equal to మ్యూ ఎల్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ phi is equal tan ఇన్వర్స్ మ్యూ ఎల్ గా రాసుకొని జరుగుతున్నాం. ఓకేనా. సో ఘర్షణ కోణానికి సమీకరణం అది. అలాగే సో మిశ్రమ కోణాన్ని చూద్దాం. సో మిశ్రమ కోణానికి ఎట్లా తీసుకున్నాం సార్. సో మిశ్రమ కోణానికి ఒక గరుపు వాలుతలంపై జారుతున్నటువంటి ఒక వస్తువుని తీసుకున్నాం. ఓకేనా. సో థీటా కోణం చేసేది దాన్ని అంటే ఇక్కడ ఏమో ద్రవ్యరాశికి వస్తువు ఒక గరుపు వాలుతలంపై జారుతుంది అనుకుందాం. అంటే ఈ గరుపు వాలుతలానికి క్షితిజ సమాంతరానికి చేసేటువంటి ఈ కోణాన్ని మనం వాలు కోణం అనుకుంటే వాలు కోణంగా పిలుస్తాం, అలాంటి మిశ్రమ కోణంగా పిలుస్తాం. వాలు కోణం లేదా మిశ్రమ కోణం. ఓకేనా. సో మనకు ఇక్కడ గరుపు వాలుతలంపై జారుతున్నటువంటి వస్తువు విషయంలో తీసుకున్నట్లయితే సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గరుపు వాలుతలంపై అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ ఇంకొక కోణం పెంచాలనుకుందాం, ఆ వస్తువు జారుతుంది అనుకుందాం. అంటే జారడానికి సిద్ధంగా ఉండేటువంటి టైంలో ఇక్కడ గరుపు వాలుతలం యొక్క అవతల వైపు గరుపు వాలుతలం యొక్క అవతల వైపుకు క్షితిజ సమాంతర తలానికి చేసేటువంటి మధ్య గల కోణాన్ని మనం మిశ్రమ కోణం లేకపోతే వాలు కోణం అని పిలుస్తాం. ఓకేనా. వాలు కోణం అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ మిశ్రమ కోణం నిర్వచించడం కానీ గరుపు వాలుతలంపై జారుతున్నటువంటి వస్తువు విషయంలో మిశ్రమ కోణమును వాలు కోణం రెండు సమానమని మనం నిరూపించాలి. సో దాని కొరకు ఏం చేస్తుంటారంటే ఒక క్షితిజ సమాంతర తలంపై జారుతున్నటువంటి ఒక వస్తువు తీసుకుంటున్నాను. దీనికి పైకి పనిచేసేటువంటి అభిలంబ ప్రతిచర్య తీసుకుంటున్నాను. ఎప్పుడు ద్రవ్యరాశికి వస్తువు అయితే సో దీనిలో మనకి ఎంజీ అనేది దాని యొక్క భారం కాబట్టి అది నెట్ట నిలువుగా క్రిందికి పనిచేస్తుంది. అలాగే సో దీనిపైన ఎంజీ అనేది రెండు నిమిషాలుగా విడిపోతుంది. ఎంజీ కాస్ థీటా అండ్ ఎంజీ సైన్ థీటా. యాంగిల్ ఎంత సార్ అంటే థీటా. ఓకేనా. ఇక్కడ ఎఫ్ కే రాస్తున్నాను. కే ఏంటి సార్ అంటే గతిక ఘర్షణ బలం. ఓకేనా. సో ఇక్కడ ఎమ్ము ద్రవ్యరాశికి వెళ్ళినటువంటి ఒక వస్తువు గరుపు వాలుతలంపై జారుతున్నటువంటి విషయంలో ఘర్షణ కోణమును మిశ్రమ కోణం ఆ వాలు కోణం రెండు కూడా సమానమని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో దాని కూడా ఏం చేస్తుంటారంటే ఎమ్ము ద్రవ్యరాశికి వెళ్ళినటువంటి ఒక వస్తువుని గరుపు వాలుతలంపై జారుతుంది అనుకుందాం. ఎమ్ము ద్రవ్యరాశి వెళ్ళినటువంటి వస్తువు. సో దానిపైన పనిచేసేటువంటి బలాలు మీకు ఆల్రెడీ తెలుసు. అభిలంబ బలం పైకి పనిచేస్తుంది. సో దానికి వ్యతిరేకంగా ఎంజీ కాస్ట్ తీసుకుంటాం. ఎంజీ అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి రిటర్న్లో కిందికి పనిచేస్తుంది. ఇక్కడ గతిక ఘర్షణ బలం ఎఫ్కే ఎంజీ సైన్ గా రాసుకోవచ్చు అని మనకు తెలుసు. అంటే సో దానిపైన పనిచేసేటువంటి బలాలను చూసుకున్నట్లయితే సో ఎంటీసీ ఏం రాసుకోవచ్చు ఎంజీ కాస్ట్ రాసుకోవచ్చు ఈక్వేషన్ 1. అలాగే ఎఫ్కే ఏం రాసుకోవచ్చు ఎంజీ సైన్ థీటా రాసుకోవచ్చు. అంటే ఈ రెండు సమీకరణాలను ఇట్లా భాగించినట్లయితే ఓకేనా. సో ఎఫ్కే బై ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా బై ఎంజీ కాస్ థీటా. ఓకేనా. ఎంజీ క్యాన్సిల్ అవుతుంది. సో
సో sin theta by cos theta is equal tan theta. ఓకేనా, tan theta రాస్తున్నాను. బట్ mu k is equal fk by n. ఓకేనా, సో fk by n is equal రాసుకోవచ్చు, mu k రాసుకోవచ్చు కదా. సో mu k is equal tan theta. బట్ ఇక్కడ మనకు ఆ వస్తువు యొక్క కోణాన్ని పెంచాలనుకున్నాను, అది జారడానికి సిద్ధంగా ఉండేటువంటి సమయంలో సందర్భంలో మనం ఆ థీటాని ఏమని పిలుస్తాం సార్ అంటే వాలు కోణం, మిశ్రమ కోణంగా పిలుస్తాం. ఆ మిశ్రమ కోణం ఆల్ఫా రాసుకున్నాం, డీటెయిల్స్ కోణం ఏంటి ఆల్ఫా అవుతున్నప్పుడు mu k is equal రాసుకున్నాం tan ఆల్ఫా అవుతుంది. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3 అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి ఈక్వేషన్ దేని సరైతే ఘర్షణ కోణానికి వచ్చింది, ఘర్షణ కోణం mu L is equal వచ్చింది, ఆ mu k is equal రాసుకున్నాం tan phi అని రాసుకున్నాం. సో ఈ రెండు సమీకరణం మనం పోల్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే సో tan ఆల్ఫా is equal tan phi అవుతుంది. అప్పుడు ఆల్ఫా is equal అయితే సార్ అంటే phi అవుతుంది. ఏ సందర్భంలో అంటే గతిక ఘర్షణ అంటే మన గతిక తలంపై జారుతున్నటువంటి వస్తువు విషయంలో ఘర్షణ కోణము మిశ్రమ కోణం రెండు కూడా సమానంగా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకి గరుకు క్షితిజ సమాంతర తలముపై 4 kg ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక చెక్క దిమ్మ విరామ స్థితిలో కలదు. దీని యొక్క ద్రవ్యరాశి ఎంత సార్ అంటే 4 kg విరామ స్థితిలో ఉంది. దీనిపైన 30 న్యూటన్ క్షితిజ సమాంతర బలాన్ని ప్రయోగిస్తున్నట్టయితే F అనేటువంటి బలాన్ని క్షితిజ సమాంతర బలాన్ని F is equal 30 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించినట్లయితే అది కదలడానికి సిద్ధంగా ఉందట. అయితే G is equal to 10 meter per second. ఓకే, సో 10 meter per second స్క్వేర్ అయినట్లయితే సో ఆ దిమ్మపై ఆ తలం యొక్క ప్రయోగించేటువంటి స్పర్శ బలాన్ని కనుక్కోండి. ఓకేనా, సో స్పర్శ బలాన్ని కనుక్కోవడానికి ఇంతకు చదువుకున్నాం. ఓకేనా, R అంటే రిజల్టెంట్ ఫలితం, N అంటే ఇది నార్మల్ రియాక్షన్ టైప్ పనిచేస్తుంది, దీన్ని కిందికి పనిచేస్తుంది వెయిట్ mg. ఓకేనా, R అంటే ఇది ఫలితం, సో FL అంటే ఇది ఘర్షణ బలం. ఓకే, సో సీమాంతర ఘర్షణ బలం.
L. సో ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు మనం mg రాసుకోవచ్చు. n అంటే ఏంటిది మాస్ ఎంత 4 kg, గురుత్వ త్వరణం ఎంత 10 ఈజ్ ఈక్వల్ 40. ఓకేనా. అలాగే ఇక్కడ మనకు అంటే ఆ వస్తువుపై ప్రయోగించినటువంటి బలం అనేది ఘర్షణ బలానికి సమానం. ఆ వస్తువుపై ప్రయోగించిన బలం అనేది ఘర్షణ బలానికి సమానం. ఓకేనా, ఘర్షణ బలానికి సమానం. అంటే ఇక్కడ సో ఫైనల్ రిజల్టెంట్ Fr is equal FL square plus n square నార్మల్ రియాక్షన్ స్క్వేర్. అంటే సో FL square n square ఇచ్చినట్లయితే ఫలితం వస్తుంది. ఓకేనా. సో అక్కడ మనకు FL square అంటే ఎంత, సో అక్కడ మనకు F ఫిజికల్ ఎంత ప్రయోగించాం 30. సో 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ అండర్ రూట్. సో 900 ప్లస్ 1600 అండర్ రూట్. So that is equal 2500. So that is equal 50. ఓకేనా. అంటే మనకు ఫలితంగా పనిచేసేటువంటి ఆ స్పర్శ రేఖ కూడా పనిచేసేటువంటి బలం ఎంత అంటే 50 న్యూటన్స్. ఓకేనా. సో మనకు ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ గురించి చర్చించుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.